యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దినదినము ఉదయమే లేచి ప్రార్థించుకొనుట మానవద్దు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును కూడా దినదినం పొందుకొనుట మన జీవితంలో అనేక కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. చూడండి, అబ్రహామును ఏ విధముగా ఆశీర్వదించాడో. అబ్రహాము ఎలా ఉంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాము దేవుని ఎడల ఎంత నమ్మకమును కలిగి ఉంటే ఆ ప్రతిఫలను పొందుకొని ఉన్నాడు. అబ్రహాముకి ఎన్నో సంవత్సరములు పిల్లలు కలగలేదు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాతనే 99 సంవత్సరాల వరకు కూడా ఆ కార్యము అలానే ఉంది. కానీ అంత ఆలస్యం అయింది అంటే తన యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష. తనని దేవుడు అన్ని సంవత్సరాలు కూడా వాగ్దానం చేసి కూడా ఆలస్యం చేసినను అబ్రహాం మాత్రము ఎంతో నమ్మకంగా ఉన్నాడు. విశ్వాసాన్ని కలిగి ఓర్పుతో సహించి నిలిచాడు. ఈ రోజులలో అలా ఉంటున్నామా? ఆశీర్వాదాలు కావాలంటారు, ప్రతిదీ విస్తరింప చేయబడాలి మా జీవితంలో అంటారు. కానీ మరి ఎలా, మనము ఏ విధంగా ఉంటే పొందుకుంటాం? అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, కానీ ఎన్నో సంవత్సరాలకి 99 సంవత్సరాలకి తన పట్ల కార్యము జరిగించబడ్డది. దేవుడు మాట ఇచ్చిన దేవుడు, తప్పే దేవుడు కాదు మన దేవుడు. కానీ మనము ఆ వాగ్దానాన్ని దూరపరుచుకుంటుంటాం. ఒక్కోసారి మనలో ఓర్చుకునే శక్తి, సహించే శక్తి ఉందా లేదని ఒక్కొక్క సమయంలో మనని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో 100 మందిలో ఒక్కరు గెలుస్తారు. ఎందుకు అంటే ఓర్చుకునే యొక్క మనస్తత్వము, సహించే ఒక మనస్తత్వం ఉండదు. సహించలేరు. ఇక జరగట్లేదు, 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసాము, ఇంకా దేవుడు జరిగించలే అనుకుంటారు. కానీ దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక పరీక్షగా కొన్ని సందర్భంలో కొన్ని విషయాలలో త్వరగా కార్యాలు జరుగుతాయి. కొన్ని సందర్భంలో కార్యాలు జరగకుండా కొంతకాలము టైం పడుతుంది. కానీ ఎప్పుడు మన కార్యాలు జరగాలి, ఎప్పుడు మా పట్ల దేవుడు మాట్లాడింది వెంటనే జరగాలని మరి ఆలోచనతో ఉంటే ఆ యొక్క అవిశ్వాసిగా మనం మార్చబడతాం. ప్రియులారా, మనలో అవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా రానివ్వవద్దు. ప్రియులారా, రానివ్వవద్దు. దేవుడు మన పట్ల ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మన పట్ల జరిగించబడుతుంది. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవట మనం ఓర్చుకుంటూ సహిస్తూ దేవుడిచ్చిన మాట ప్రకారము ఆయన మాటకు లోబడుతూ ఆయన ఇచ్చే వరకు ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా అబ్రహాముకి ఏ విధమైన ఆశీర్వాదం ఇచ్చాడో మనము కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము. అందరం కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినము ప్రభా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా. విల్ బి గ్రో బై కెన్ ద లీస్ట్ అండ్ మై హోలీ స్పిరిట్ ద బై కెన్ ఫవరిమ. ప్రతివేకముగా ప్రభా మీ ఆత్మ అనేకమైన శక్తిని, మీ ప్రతి నీకోసమైన దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.